అనగనగా ఒక ఊరు. ఆ ఊరి చుట్టూరా పెద్ద అడవి. ఆ ఊరిలో రామయ్య అనే రైతు ఉన్నాడు. ఆయనకి ఒక చిన్నారి కూతురు ఉంది. ఆ అమ్మాయి చూడటానికి చాలా చక్కగా ఉంటుంది. తనను తండ్రి సువర్ణ అని పిలిచేవాడు. సువర్ణకు చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. రామయ్య రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు మందర. సువర్ణను చూసి మందర ఎప్పుడూ అసూయ పడేది. మందారమ్మకి ఒక కూతురు పుట్టింది. ఆ పిల్ల పేరు ఆశ. ఆశకి బొమ్మలు అన్నీ తనకే కావాలి, మిఠాయిలు అంతా తనే తినాలి, గౌన్లు అన్నీ తనవే అనేది. పాపం సువర్ణ ఎంత పని చేసినా మందారమ్మ తిడుతూ కొడుతూ ఉండేది. చిరిగిన గౌన్లు ఇచ్చేది, సరిగ్గా అన్నం పెట్టేది కాదు. ఆశకి తల్లి పోలిక వచ్చింది. చూడటానికి అంత అందంగా ఉండేది కాదు. ఇంటికి వచ్చిన అందరూ సువర్ణని చూసి బంగారు బొమ్మలా ఉందమ్మా అని మెచ్చుకుంటుంటే మందారమ్మకి అస్సలు నచ్చేది కాదు. మందారమ్మ అసూయ కోపంతో సువర్ణకి ఎండలో పని చేయించేది. అలా ఎండలో పని చేపిస్తే సువర్ణ శరీరం రంగు నల్లగా మారుతుంది అని అనుకుండేది మందారమ్మ. మందారమ్మ సువర్ణకి అన్నం కూడా పెట్టేది కాదు. సువర్ణ పనిచేసి అలసిపోయి పశువుల పాకలోకి వెళ్ళిపోయింది. తనని చూసిన కుక్కపిల్ల మందారమ్మకి తెలియకుండా వంటగదిలోకి వెళ్ళి ఒక రొట్టె ముక్కను తీసుకొని వచ్చింది. సువర్ణ ఎంతో ప్రేమగా చూసుకుంటున్న రామచిలుక తీయని జామ పండు తెచ్చి సువర్ణకు అందించింది. సువర్ణ అడవిలోకి వచ్చింది. సువర్ణకు తోడుగా రామచిలుక కుక్కపిల్ల వచ్చాయి. సువర్ణ అడవిలో నడిచి నడిచి ఆకలి వేసింది. దాహం వేసి అలసిపోయి మూర్ఛపోయింది. కుక్కపిల్ల పరిగెత్తుకుంటూ వెళ్ళి అడవిలో ఉండే అవ్వను తీసుకువచ్చింది. అవ్వ సువర్ణ ముఖం పైన నీళ్లు చల్లి లేపింది. అవ్వ సువర్ణతో, చూడు తల్లి, నా ఇంట్లో పని చేస్తే మంచి కానుక ఇస్తాను. సువర్ణ అవ్వ దగ్గర పని చెయ్యసాగింది. సువర్ణ ఎంతో కష్టపడి శ్రద్ధగా అవ్వ దగ్గర పని చేస్తూ ఉండేది. సువర్ణ ఎవరితోనూ పోట్లాడేది కాదు. ఒకసారి అవ్వ అడవిలోకి వెళుతూ గది నిండా బంగారు నగలు పెట్టి తలుపులు వేయకుండా వెళ్ళిపోయింది. సాయంత్రం అవ్వ తిరిగి వచ్చి నగలు చూసింది. అందులో ఒక్క నగ కూడా పోలేదు. మర్నాడు అవ్వ మళ్ళీ వంటగది నిండా రకరకాల మిఠాయిలు పెట్టి తలుపులు తెరిచి వెళ్ళిపోయింది. సాయంత్రం వచ్చి వంటగదిలో పెట్టిన మిఠాయిలు చూసింది. ఒక్క మిఠాయి కూడా పోలేదు. సువర్ణ తనకు ఇచ్చిన రొట్టె ముక్కను మాత్రమే తిని ఊరుకుంది. అవ్వ సాయంత్రం అడవి నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి కొత్త కొత్త గౌన్లు, నగలు, డబ్బులు, ఇంకా తన కోసం పెట్టిన మిఠాయిలు అన్నీ కూడాను అలాగే ఉండేవి. ఒక్కటి కూడా పోయేది కాదు. సువర్ణ చిరిగిన గౌన్తో ఉన్న ఒక్క గౌను కూడా దొంగతనం చెయ్యలేదు. అవ్వకు చాలా ఆనందం వేసింది. పరుల సొమ్ముకు ఆశపడని వారే ఇతరులకు చాలా మేలు చేస్తారు. మన సువర్ణ కూడా అలాంటి మంచి మనిషి. అవ్వ సువర్ణకి మిఠాయిలు పెట్టింది, నగలు ఇచ్చింది. అంతేకాదు, తరువాత అవ్వ దగ్గర ఉన్న ఒక మాయా కర్రను తీసి గాలిలోకి ఎగరవేసింది. గాలిలో తేలుతున్న మాయా కర్రలో నుంచి ఒక గంట ప్రత్యక్షమయ్యి 3 సార్లు మోగింది. తరువాత గాలిలో ఎగురుతున్న మాయాకర్ర తిరిగి అవ్వ పక్కకు చేరుకుంది. వెంటనే ఒక చక్కటి బంగారు ఉయ్యాల దగదగా మెరుస్తూ ప్రత్యక్షమయ్యింది. అవ్వ సువర్ణను ఉయ్యాలలో నిల్చోమని చెప్పింది. వెంటనే సువర్ణ వెళ్ళి ఉయ్యాలలో అవ్వ చెప్పినట్టుగా నిల్చుంది. అమ్మాయి, నువ్వు చాలా మంచి పిల్లవి. నీకు నేను ఈ మాయా కర్రను కానుకగా ఇస్తాను. నువ్వు వెళ్ళి మీ ఊరిలో ఉన్న వారందరికీ ఈ ఉయ్యాలలో నిల్చొని సాయం చెయ్యి. నువ్వు ఈ
ఉయ్యాలలో నిల్చొని ఏది కోరితే అది నీ దగ్గరకు వస్తుంది అంటూ సువర్ణ చేతికి ఆ మాయా కర్రను అందించింది అవ్వ. సువర్ణ కళ్ళు మూసుకొని ఒక చక్కటి గౌనులో తనని చూసుకోవాలి అని కోరుకుంది. వెంటనే సువర్ణ చక్కటి అందమైన గౌనులో తనను తాను చూసుకోగలిగింది. సువర్ణ ఇంటికి తిరిగి వచ్చింది. వానలు లేక ఊరిలో కరువుతో బాధపడుతున్నారు. అది చూసిన సువర్ణ తన చేతిలో ఉన్న మాయాకర్రను గాలిలోకి ఎగరవేసింది. ఆ మాయాకర్రలో నుంచి ఒక గంట ప్రత్యక్షమయ్యి 3 సార్లు మోగింది. మరలా వెంటనే గంట మాయమయ్యింది. కర్ర తన పక్కకి వెళ్ళి నిల్చుంది. వెంటనే అక్కడ ఒక బంగారు ఉయ్యాల ప్రత్యక్షమయ్యింది. సువర్ణ ఉయ్యాలలో నిల్చుని కళ్ళు మూసుకొని వానలు రావాలి అని కోరుకుంది. వెంటనే ఊరిలో వానలు మొదలయ్యాయి. దానితో కరువు కాటకం తీరిపోయింది. అందరూ కూడా సువర్ణని ఇలా మెచ్చుకున్నారు. బంగారు తల్లి, నీవు మా కరువు కాటకాలన్నింటినీ దేవతలా వచ్చి కాపాడావు కదమ్మా. నువ్వు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి తల్లి అని ఊరిలో వాళ్ళందరూ సువర్ణని ఆశీర్వదించారు. ఇదంతా చూస్తున్న మందారమ్మకు చాలా ఆశ పుట్టింది. ఎలాగైనా సువర్ణను చంపేసి ఆ మాయాకర్రను తీసుకోవాలి అని అనుకుంది. నాన్న సువర్ణ, బంగారు తల్లి, నువ్వు నాకు ఒక్కసారి ఆ మాయాకర్రను ఇవ్వమ్మా అని ప్రేమగా అడిగింది. సువర్ణ ఆ మాయాకర్రను వాళ్ళ పిన్ని చేతికి అందించింది. మందారమ్మ ఆశను కూడా ఉయ్యాలలో నిల్చోబెట్టుకుంది. అంతే, ఒక్కసారి ఉయ్యాల మొత్తం కూడాను అగ్గిబాణాలతో బంధింపబడింది. ఉయ్యాల చుట్టూ మంటలు మొదలయ్యాయి. మందారమ్మ వెంటనే ఆశను కిందికి తోసింది. ఎవరైనా నన్ను కాపాడండి, కాపాడండి, దయచేసి నన్ను రక్షించండి అని గట్టిగా కేకలు వేసింది మందారమ్మ. కానీ మందారమ్మను ఎవ్వరూ కాపాడలేకపోయారు. మంటల్లో ఆమె కాలిపోయింది. తరువాత అవ్వ ఆ ఉయ్యాలలో ప్రత్యక్షమయ్యింది. అవ్వ సువర్ణతో, అమ్మాయి, ఈ ఉయ్యాల మంచి వాళ్ళ కోసమే. చెడ్డవాళ్ళు ఇందులో నిల్చుంటే వారికి ఇదే శాస్తి అని చెప్పి అవ్వ మాయమైపోయింది. ఇది చూసి ఆ ఊరిలో అందరూ కూడా చెడ్డ బుద్ధులు మానేసి మంచి నడవడికతో నడుచుకున్నారు.